ఫస్ట్ చూడండి ఒకసారి. మీకు 1 to 10 టేబుల్స్ వస్తే కనుక ఈజీగా 11 to 20 టేబుల్స్ ఏ విధంగా మనం నేర్చుకోవచ్చు అంటే ట్రిక్స్ ఏ విధంగా డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. 10 టేబుల్ ఈజీ కదా, అలాగే 5 టేబుల్ కూడా ఈజీ, 1 టేబుల్ ఈజీ. ఇంకా మీకు రిమైనింగ్ ఏం రావాలి? 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6, 7, 8, 9 వస్తుంది. ఎందుకంటే 5 టేబుల్ 10 టేబుల్ ఈజీ కాబట్టి. ఈ ట్రిక్స్ చూడండి ఒకసారి. 11 నుంచి 20 వరకు 20 టేబుల్స్ వరకు ఎలా చేయొచ్చు. 20 టేబుల్ కూడా ఈజీ, 11 టేబుల్ కూడా మనకి 10 వరకు ఈజీ. సో చూద్దాం ఒకసారి, చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఆ ట్రిక్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే 15 into 14 తీసుకుంటాను. మనకు వెంటనే అడిగిన వెంటనే 15 into 14 అంటే కష్టం అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ 15లో ఉన్న యూనిట్స్ ప్లేస్ని ఈ 14లో ఉన్న 4తో మనం ఏం చేస్తానంటే 4 మల్టిప్లై చేస్తాను. 5 4s are 20. ఆ 20లో నేను ఏం తీసుకుంటానంటే ఇక్కడ 0 తీసుకున్నాను. ఫస్ట్ 2 ఉంచండి అలాగే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 15 టోటల్ ఈ 15ని ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న 4తో యాడ్ చేయండి. 15 + 4 19. 19కి రిమైనింగ్ మిగిలిపోయిన 2ని యాడ్ చేస్తే 19 + 2 21. అంటే 15 into 14 is equal to 210. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 13 into 12. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈ 13లో ఉన్న యూనిట్స్ ప్లేస్లో ఉన్న ఈ వాల్యూతో ఈ వాల్యూ మల్టిప్లై చేస్తాను. 3 2s are 6 యాడ్ చేయండి. ఇప్పుడు ఈ 13 + 2 ఈ టోటల్ నెంబర్ని ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్తో యాడ్ చేయండి. 13 + 2 15. అంటే 13 into 12 is equal to 156. ఈజీగా ఉందా లేదా? నెక్స్ట్ 17 into 18 తీసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఇస్ ఫస్ట్ ఈ నెంబర్తో ఈ నెంబర్ మల్టిప్లై చేస్తాను. 7 8s are 56. ఆ 6 వేసుకుంటున్నాం, 5 ఉన్న 5 పక్కన పెట్టండి. నెక్స్ట్ ఈ 17కి ఈ 8ని యాడ్ చేయండి. 17 + 8 25. 25 + 5 30. అంటే 17 into 18 is equal to 306. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎప్పుడైనా 2 డిజిట్ నెంబర్లో 2 డిజిట్ నెంబర్తో ఇంకో 2 డిజిట్ నెంబర్ కనుక మనం మల్టిప్లై చేసేటప్పుడు అంటే 11 నుంచి 20 టేబుల్ వరకు మల్టిప్లై చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఇందులో ఉన్న సింగిల్ డిజిట్ అంటే యూనిట్స్ ప్లేస్ ఉన్న నెంబర్తో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేయండి. వచ్చిన వాల్యూని తీసుకొని దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? ఈ టోటల్ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేసి. ఓకేనా? అర్థమైందా మీకు?